వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చెప్పేది అండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకుంటాను. సో అది కొంచెం క్వాంటిటీ వేసినా కూడా సరిపోతుంది, బాగుంటుంది కూడా. ఇదే టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఓకేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు, ఇది కొంచెం కాగాలి. సో అల్లం వెల్లుల్లి కూడా అయిపోయిందండి, మంచి కాగింది, వేగింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి తాలింపులో. జనరల్గా నేను చెప్పే కర్రీస్ అన్నీ కొత్తిమీర లాస్ట్ గార్నిషింగ్ అని చెప్తాను, బట్ ఈ కర్రీలో కొత్తిమీర తాలింపులో వేసుకోవాలి. సో ఇవాళ చూడండి కొత్తిమీర ఎంత బాగా వేగుతుందో. నెక్స్ట్ ఇప్పుడు పసుపు, ఉప్పు. సో పసుపు వేసుకుందామండి, పసుపు, సాల్ట్, ఇప్పుడు మనం బెండకాయ వేసుకుందామండి. ఇవి ఫస్ట్ క్లీన్ చేసేసి మొత్తం ఈ సైజ్ పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. సో బెండకాయలు వేసేసాను, కొంచెం కలిపాను, ఒక 2 minutes లిడ్ పెట్టుకున్నానండి. 2 minutes లిడ్. ఓకేనండి. సో వ్యూవర్స్, బెండకాయ కొంచెం ఉడికిందండి, చూడండి ఉడికింది. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఏమన్నా జిగురున్నా ఈ కారం పొడితో వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం కారం ఎక్కువనే వేస్తాను, టమాటో కూడా వేస్తాను కాబట్టి. సో కారం వేసేసాను, మంచి ఫ్రై లాగా అయింది చూడండి. ఇప్పుడు మనము టమాటో వేసేసుకుందాము. సో ఇవ్వస్ టమాటో వేసాను. ఈ బెండకాయలు కొంచెం మనం పైన వేసుకుందాము. ఇలా వేసుకుంటే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయి, ప్లస్ మాడదు, కింద కారం అనేది మాడదు. సో ఇవ్వస్ కొంచెం సాల్ట్ చూసుకొని కావాల్సిన వాళ్ళు సాల్ట్ వేసుకోండి, లేకుంటే ఫస్ట్ వేసుకుంటే ఓకే అండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది, నేను సాల్ట్ వేసాను. ఈ విధంగా ఉంచేసి కొంచెం లిడ్ పెట్టుకుందాము. ఒక 5 minutes లిడ్ పెట్టేస్తాను. సో టమాటో కూడా మగ్గిందండి. కొంచెం గ్రేవీలాగా కావాలి కాబట్టి మరీ డ్రై కాకుండా కొంచెం వాటర్ పోసుకున్నాను. ఓకేనా వ్యూవర్స్, ఇప్పుడు ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి మనము. లాస్ట్ గార్నిషింగ్గా ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తున్నాను. చూడండి వ్యూవర్స్, బెండకాయలు జిగురు కాకుండా చాలా బాగున్నాయి చూడండి. ఉడికిన బెండకాయలే, జిగురు కాకుండా మెత్తగా కాకుండా నలిగిపోకుండా ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాము. సో వ్యూవర్స్, ఎమ్మె టేస్టీ బెండకాయ టమాటో కర్రీ రెడీ. రెసిపీ అండి. మీరు సాల్ట్ చూసేసుకొని సాల్ట్ వేసుకోండి, సరిపోతుందండి.